ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 25. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము యోబు గ్రంథం 3 మరియు 4 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 44 నుండి 60 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ఆయన చల్లని హస్తాలు మీ మీద నీడనిస్తున్నాయి. మీకు ఆదరణ, ఒక వెచ్చదనం దేవుని హస్తాలు మీకు దయచేస్తున్నాయి. ఈరోజంతా ప్రభు కృపలో మీరు ఆనందించినట్లుగా ఆయన మీకు సహాయం చేయబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి మనకు జవాబు ఇచ్చేంత వరకు మనం ఎంతమాత్రమును కనిపెట్టుకొని ఉండలేం. చాలాసార్లు నాకు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ప్రార్థించడానికి నాకు టైం ఎక్కడదండి, నేను అనేక పనులు పెట్టుకొని ఉన్నాను, ఇలా ఎన్నోసార్లు మనం మాట్లాడుతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన నిన్ను బ్రతికిస్తేనే కదా నీ పనులు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ ఇంటి పనులు, నీ ఒంటి పనులు, నీ యొక్క వ్యాపారం, ఇదంతా చేసుకుంటున్నాం. ఒకవేళ దేవుడు మనల్ని ఆయన విశ్రాంతిలోకి పిలిచినట్లయితే ఈ రోజున ఈ భూమి మీద మనం ఉండేవాళ్ళమా? ఎంత మాత్రమును కాదు కదా. మరి మనం ఆయనకు సమయం ఇవ్వకపోతే ఎలా? తప్పకుండా మనం ఆయనకు సమయం ఇవ్వాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన జవాబు ఇచ్చేంత వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆ సంఘములో ఉన్న సంఘ పెద్ద, ఇద్దరు కూడా వాళ్ళ పెద్ద పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ పెద్ద పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడున్న అసిస్టెంట్ వచ్చి చెప్పాడు, అయ్యా కాసేపు మీరు ఇక్కడ కూర్చోండి, దైవజనుడు ప్రార్థనలో ఉన్నారు, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, ఆయన వస్తారు, మీతో మాట్లాడతారు, తప్పకుండా మీ యొక్క సమస్యలకు పరిష్కారం, నివృత్తి దొరుకుతుంది అని చెప్పారు. ఒక 5-10 నిమిషాలు కూర్చున్న తర్వాత వారు విసిగిపోయి అక్కడి నుండి కోపంతో లేచి వెళ్ళిపోయారు. చాలాసార్లు మనం దేవుని మీద అలుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం. ప్రాముఖ్యమైనటువంటి వాటిని దేవుని సన్నిధిలో మనం అడిగి మొరపెడతాం. ఆయన ఇచ్చే లోపున మనం ఏం చేస్తామంటే అసహనంతో లేచి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా ప్రియులారా? చిన్నపిల్లలు వీధులలో ఆడుకునే ఆటలాగుంటుంది. అది ఎలాగంటే, కొంతమంది పిల్లలు ఒక ఇంటి ముందుకు వెళ్తారు, అది తలుపేసి ఉంటుంది, వీళ్ళు టకటక ఆ తలుపును కొడతారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్పి లేచి వచ్చేసరికే ఈ పిల్లలు ఎంతో స్పీడ్తో పారిపోయి దాక్కుంటారు. ఆవిడ బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంటుంది, కానీ ఎవరు లేరు. అరే, ఇందాక తలుపు కొట్టారు, ఇప్పుడు ఎవరు లేరేంటి అని అటు ఇటు చూచి మరలా లోపలికి వెళ్తుంది. కాసేపు అయిన తర్వాత
మళ్ళీ ఈ పిల్లలు వచ్చి ఆ తలుపుని దబదబ కొడతారు. మళ్ళీ ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పి ఆ ఇల్లాలు బయటకు చూసేవరకే మళ్ళీ పారిపోతారు, దాక్కుంటారు. ఆవిడ అటు ఇటు చూస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. మళ్ళీ కాసేపటికి ఆ పిల్లలు వచ్చి ఆ తలుపు కొడతారు. ఈ విధంగా పదే పదే జరుగుతుంది. ఆవిడ అనుకుంటుంది, నేను లోపలికి వెళ్తూనేమో తలుపు కొడుతున్నారు, వచ్చి చూస్తేనేమో ఎవరు కనిపించట్లేదు, ఏమిటిది అని ఆమె వీస్తూ పోతుంది. మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దైవ సన్నిధికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, కానీ ఆయన మాట్లాడి మనకు జవాబు ఇచ్చేంత వరకు అక్కడ మనం కనిపెట్టుకొని ఉండం. అయ్యో నా బిడ్డ కన్నీటితో ప్రార్థన చేశాడు, గుండెలు బాదుకున్నాడు, దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు కనికరపడి జవాబును ఇద్దామని ఆయన సిద్ధపడే లోపున మనం అక్కడి నుండి అసహనముతో ఇక దేవుడు నాకు జవాబు ఇవ్వడేమో అని విసిగెత్తిపోయి కోపంతో లేచి వెళ్తున్నాం. మనం ఇక దేవుడు జవాబు ఇవ్వడు అని ఫిక్స్ అవుతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చిన్నపిల్లలు ఆడే ఆటలాగా మనం చిన్నపిల్లల ప్రార్థన వలె ఉందన్నమాట ఇది. అందుకని మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మొరపెట్టండి, ఇంకా మొరపెట్టండి. జవాబు రాలేదు, అయినను మొరపెట్టండి. జవాబు ఇంకా రాలేదు, నెలలు దొర్లిపోతున్నాయి, అయినా మొరపెట్టండి. సంవత్సరాల మీద పడుతున్నాయి, అయినా మొరపెట్టండి. అయితే ఈ ప్రార్థన అంతా వ్యర్థమైపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదు. మీరు అడిగినది ఒకవేళ దేవుడు ఇవ్వకపోయినా మీరు అడిగినందుకు ఆ సమయాన్ని ఆయన సన్నిధిలో మీరు గడిపినందుకు దేవుడు నిశ్చయముగా మరొక రీతిలో, మరొక విధానములో, మరొక అద్భుతమైనది, మీ మనస్సుకు తోచనది, ఇంతవరకు మీరు ఊహించనిది, శ్రేష్టమైన దాన్ని మీ వద్దకు దేవుడు ఖచ్చితంగా తీసుకుని వస్తాడు. కానీ మీ ప్రార్థన, మీ సమయం ఎన్నడూ వ్యర్థం కాదు. అయితే ఒక మాట, మీరు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడి మీకు జవాబిచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండండి. నిశ్చయముగా దేవుడు తన మహిమగల కార్యాన్ని మీ పట్ల జరిగిస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు. మా నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఎన్నో మార్లు మీరు జవాబు ఇవ్వాలని, మాతో మాట్లాడాలని, మాకు సమస్తాన్ని సమకూర్చాలని మీరు అనుకున్నప్పుడల్లా మేము కోపముతో, అసహనముతో విసిగెత్తిపోయి మేము దూరంగా వెళ్ళిపోతున్నాం. మా తండ్రి, మా యొక్క దయనీయమైన ఈ పరిస్థితిని క్షమించి మీ సన్నిధిలో మాకు జవాబు వచ్చేంత వరకు మేము ప్రార్థనలో ఉండడానికి మాకు సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.